మూడవ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒక వచనం మాత్రమే. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్ముగల మా తండ్రి, జీవాధిపతి, నీ స్తోత్రాలునైనా. మరొక మా తండ్రి ప్రభు దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఈ దినము నీ ఇంటికి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. అనేకులు ఇంకను నాయనా నీ మందిరంకి రావాలని ఆశ లేని వారుగా ఉన్నారు. అట్టి వారిని కూడా మీరు దర్శించి వారు కూడా నీ సన్నిధిలో కనపడే విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దుర్దినాలు, చెడ్డ దినాలు నైనా ఏ దినమేమి సంభవించబోతుందో తెలియదు నైనా. మేము క్షణమాత్రలు అయ్యా తండ్రి ఉదయాన్నే పుష్పించి సాయంకాలము వాడబారే పుష్పం లాంటి వాళ్ళము తండ్రి. అల్పమైనటువంటి జీవితము దేవా అమ్మ తండ్రి, మమ్మల్ని ఇంతగా ప్రేమించడానికి మీ నిర్హేతుకమైన ప్రేమ ఎంత గొప్పది నాయనా. నీ స్తోత్రాలు. కూడి వచ్చిన సంఘమంతటిని బట్టి నీ స్తోత్రాలు దేవా. ఆరాధించి నీ బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయాన్ని మా ప్రభా దీవెనకరంగా మార్చండి, మీరు నడిపింపు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ చదువుకున్నటువంటి భాగమును మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ వచనములో మరోసారి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ప్రియులారా, మరి గమనించండి, దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఆయన మనల్ని బట్టి సంతోషించాలనేటువంటి కోరిక. దేవుడు మానవుల పట్ల మరి ఏ జీవరాశులను ఆ విధంగా కోరుకోవట్లేదు, కానీ మానవుల పట్ల ఆయన సంతోషించాలని, ఆయన ప్రేమను బట్టి ఆయన ప్రేమ మన ఎడల ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నాడో మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి గమనించండి, నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు సంతోషించాలని ఆశపడడం దేవునికే తగినది. దేవుడే దానికి ప్రియులారా మరి తగినటువంటి వాడు. ఎందుకు అంటే ఆయన యొక్క సృష్టిలో మనమున్నాం, ఆయన చేతి పని అయి ఉన్నాం మనము. అందువలన ఆయన రూపములో మరి చెక్కున్నాడు ఆయన. ప్రభువాక్యం సెలవిస్తుంది, చూడు నా అరచేతిలో నేను చెక్కు ఎన్నున్నాను అన్నాడు. అంటే ఇంకేమనంటే, నేను నిన్ను నా రక్తము ధారపోసి నిన్ను కొనుక్కున్నాను, మీరు మీ సొత్తు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలలో ఆయన యొక్క మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు అని చెప్తూ ఉన్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచాలి. ఎందుకు ఈ దేహము మనకు దేవుడు అనుగ్రహించాడంటే, ఈ దేహముతో మనం ఏం చేయాలంట? దేవుని మహింపరచాలంట. మహింపరచడం ఈ దినము దేవుని మహింపరిచేటువంటి దినము. వారమంతా మనము దేవుడు మనకు అనేకమైన మేలు చేస్తూ వచ్చాడు. మరి ఏ ఆపద రాకుండా,
ఏ ఇబ్బంది రాకుండా కాపాడుతున్నటువంటి దేవుడు గనుక ఈ దినము మనం ఆయన చేసినటువంటి మేలును మనము తలపోసుకుంటూ ఆయనకి స్తుతియాగము అర్పించడము ఇది క్రైస్తవులుగా దేవుని బిడలుగా మనకు ఇది తగినది. ఈ దినము మనము ప్రార్థన చేసేటువంటి దినము కాదు. మిగతా దినాలన్నీ ప్రార్థన చేయొచ్చు. నువ్వు ఎంత ఓపికంటే ఎంతగా ప్రార్థన చేస్తావు అది నీ ఇష్టం, అంతగా చేసుకోవచ్చు. ఈ దినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు సంతోషపడతాడు దేవుడు. కాబట్టి ఆయన సంతోషపడాలంటే చూడండి, మత్తయి సువార్తలో 17వ అధ్యాయము 5వ వచనములో ఏమని ఉన్నాడు చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన వెలుగు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. ప్రియులారా, ఈయన రూపాంతర కొండ అనుభవంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరి ఒక కొండ ఎక్కి అక్కడ తన యొక్క రూపాన్ని మార్చుకున్నాడు. అదే దాన్ని రూపాంతర కొండ అనుభవము అని చెప్తాం. అయితే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, అక్కడ మేఘములో నుంచి చూడండి, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. వారి చుట్టూ మరి అక్కడ ఎవరున్నారు, కొంతమంది మరి దైవ సేవకులు, అనగా మరి యోహాను, అలాగనే యాకోబు, అలాగనే మత్తయి, మరి పేతురు, వీళ్ళు ఉన్నారు. అయితే వారు ఆయనను చూస్తూ ఉన్నప్పుడే ఒక మేఘం వచ్చి వారిని కమ్మింది. ఆ మేఘముల నుంచి ఒక శబ్దం వినబడుతుంది. ఏంటి ఆ శబ్దం అంటే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్తోంది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు పరలోకాన్ని నుంచి భూలోకానికి వచ్చినటువంటి ప్రియకుమారుడు, తండ్రికి ఏకైక కుమారుడు అని మనకు అర్థమవుతుంది. అయితే ఒక మాట ఇక్కడ చెప్పబడుతుంది. ఏంటి ఆ మాట అంటే, ఈయన మాట మీరు వినండి. ఎవరికి చెప్పారు? ఆయన శిష్యులకు చెప్పారు. మనం కూడా మరి ఆయన్ని వెంబడిస్తున్నటువంటి వాళ్ళం, ఆయన వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుతున్నటువంటి మనకు కూడా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రియులారా, మనం కూడా మరి ఆయన మాట వినేటువంటి వారుగా ఉండాలి. అలాగనే చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనములో ఇక్కడ ఒక మాట ఉంది, మనం చదువుకుందాం. 15వ అధ్యాయము లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనములో ఆయన సంతోషపడేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, మరి గమనించండి, ఈ లోకంలో చాలామంది మేమండి పరిశుద్ధులము, మేము నీతిమంతులము అనేటువంటి, అంటే మారు మనసు పొందకుండానే వారికి వారుగా గొప్పగా చెప్పుకొని డప్పాలు కొట్టుకుంటూ మరి జీవిస్తున్నటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు మారు మనసు పొందడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రియులారా, మారు మనసు పొందు ఒక పాపి విషయములో మరి పరలోకంలో తండ్రికి ఎంతో సంతోషము కలుగుతుంది అని చెప్తా ఉన్నాను. ప్రియులారా, మనం గమనించండి, మారు మనసు అక్కరలేనటువంటి వారి కొరకు కాదు యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చింది. నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినని మాట నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమైనది. యేసు ప్రభువారు ఏముంది, ఈ లోకంలో నశించినది ఏంటంటే నీతి లేదు, నీతి లేనటువంటి లోకము, పాపముతో, అంధకారముతో, దుర్మార్గముతో, దుష్టత్వమును జరుపుకుంటున్నటువంటి లోకానికి ఆయన నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియులను మరి గమనించండి, ఆయన
అయితే మనము పాపిష్టి మానవులకు కావలసింది ఏంటంట, పాపము నుంచి విడుదల కావాలి. ఒక పాపి రక్షింపబడితే పరలోకములో ఆనందమే ఆనందం. అంటే దేవదూతలు కూడా ఎంతో సంతోషిస్తారు అని మరి గమనించండి. చూడండి, మనకు ఉదాహరణకు మనం గమనించినట్లయితే తప్పిపోయిన కుమారుడు తన ఇంటికి వస్తే ఆ తండ్రి ఎంత సంతోషపడ్డాడు. నిజంగా ఆ దినము ఆయన ఆనందము ఎంత అవధులు లేనటువంటి ఆనందం, పరిమితి లేనటువంటి ఆనందం. ప్రియులను మరి గమనించండి, మరి ఇక రాడేమో అనుకున్నటువంటి తండ్రి ఆ కుమారుని మళ్ళా కళ్ళతో చూసుకునేటప్పటికీ ఆ తండ్రికి ఎక్కడ లేనటువంటి ఆనందం. ప్రియులారా, దారి తప్పిపోయాడు. స్నేహదోషం వలన మరి అనేకులు అతను చెడగొట్టో లేకుంటే ఏదైతేనేమి అతను తన ఆస్తి పోగొట్టుకున్నా, అతను పాడైపోయినా, ఎంత పిచ్చివాడిగా అవతారం ఎత్తినా అయినా కూడా పరలోకపు తండ్రి, ఆ తండ్రి ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. అయితే మరి పరలోకముందున్న తండ్రి అంతకంటే అధికమైనటువంటి సంతోషము నీ ఎడల నా ఎడల పొందాలని కోరుకోవడం తప్పు కాదు కదా. ప్రియులారా, ఆలోచించండి. నువ్వు పాపమును విడిచిపెట్టి పాపమును అసహించుకొని ప్రభు రక్తముతో కడగబడి నువ్వు ప్రభు బిడ్డవైతే ఆ తండ్రి ఎంతో సంతోషిస్తాడు. ప్రియులారా, ఆలోచించండి. మనం కూడా ఈ దినాలలో చాలామంది ఏదో యాంత్రికమైనటువంటి భక్తి చేయడము మనకేమైనా మేలా? ప్రియులారా, ఏదో వచ్చాము పోయాము అంతవరకే పరిమితి అయ్యి ఇక లోతుగా వెళ్ళకుండా వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క మరి విలువను తెలుసుకోకుండా వాక్యము వెలుగులోనికి వెళ్ళకుండా నీ జీవితము అలాగే కొనసాగితే ప్రభు సంతోషిస్తాడా? నువ్వు ఎప్పుడైతే నీ బ్రతుకు మార్చుకుంటావో, మన బ్రతుకు మార్చుకొని ఆయా పరిశుద్ధంగా, అయ్యా నా తండ్రి నువ్వు నాకు కావాలయ్యా, నా కొరకు నువ్వు ఈ విధంగా సిలువుకు అప్పగించబడ్డావు, సిలువులో నా కొరకు ఈ విధంగా మరి ప్రభా శ్రమ పొందావు, గాయపరచబడ్డావు, నా కొరకునైనా ఆ యొక్క మొత్తాన్ని ఎంతగానో శ్రమ పొందారని ఎప్పుడైతే అర్థం చేసుకొని ఆయన బిడ్డగా మారితే ఆ తండ్రి నిన్ను బట్టి ఎంతో సంతోషించేటువంటి దేవుడిగా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మరి ఇద్దరు కుమారులు మనకు కనబడతారు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మరి ఆ 28వ వచనం నుంచి చదువుకుందాం. దయచేసి చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మీకేమి తోచుతున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండేరి. అతడు మొదటి వాని వద్దకు వచ్చి, కుమారుడా, నేను పోయి ద్రాక్ష తోటలో పరిచయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు రెండవ వాని దగ్గరికి వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదును కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అనిరి. ప్రియులారా, ఇద్దరు మరి గమనించినట్లయితే 2 కుమారులు, ఒకడు పెద్దవాడు చిన్నవాడు అనుకుందాం. అయితే వాడు పెద్దవాడి దగ్గరికి పోయిన, ఆయన పొలములో పని చేసిరా అని పెద్దవాడి దగ్గరికి పోయి చెప్పాడు. చెప్తే వాడేమన్నాడు, నేను పోను, నాకేం పనులు లేవనుకున్నామని తండ్రితో మరి చెప్పాడు. మరి వీడితో ఏదో వీడు మూడు బాగలేదు, మైండ్ బాగలేదు. సరే వీడు పోనీళ్ళు ఇంకొకటి ఉన్నాడు కదా చిన్నవాడి దగ్గరికి వెళ్ళి వాడిని అడుగుదామని, నా తోటలో పోయి పని చేయరని చిన్నవాడిని మామూలు క్యాజువల్గా చెప్పాడు. చెప్తే వాడేమన్నాడు, సరే నాన్న నువ్వు చెప్తే నేను పోకుండా ఉంటానా అన్నట్లుగా వాడు చెప్పాడు. అప్పటికేమో తండ్రి అన్నాడు, చిన్న కుమారుడు అంటే ఈడేరా, నిజంగా ఈడంత మంచోడు రా అనుకున్నాడు. ప్రియులారా, మరి గమనించండి, చాలామంది అంటే కత్తికి తేనె పూసినట్లుగా ఉంటారు. మరి ప్రియులారా, మరి గమనించండి, మాటలు బాగా చెప్తారు కానీ క్రియారూపకంగా వాడి జీవితం ఉండదు. చాలామంది బ్రతుకు వేరుగా ఉంటుంది, జీవితం వేరుగా ఉంటుంది, వాక్యం ఒక విధంగా ఉంటుంది, బ్రతుకు వేరుగా ఉంటుంది. అది అవసరమా?
మనకు వాక్యమే కొలమానం. వాక్యానుసారంగా బ్రతకడము అనేది మనందరికి కూడా, నీకైనా నాకైనా, ఎంత బోధకుడికైనా, ఎంత గొప్పవాడికైనా, ఈ లోకములో గనుడిగా పిలువబడ్డా అందరికీ అది కొలబద్ధత ఏంటంటే వాక్యము వెలుగులలో వాక్యమును అనుసరించి నడుచుకోవడము మన ముందున్నటువంటి కర్తవ్యం. అలా కాకుండా నువ్వు దానికి భిన్నంగా నడిస్తే ఎవరైనా దారి తప్పినట్లే. ఆలోచించండి. ఈడేమన్నాడు, పెద్దవాడు నేను వెళ్ళన్నాడు, ఇంక వీడితో గొడవ ఎందుకులే అనుకున్నాడు తండ్రి. చిన్నవాడైతే నేను వెళ్తాను అన్నాడు. అబ్బా పర్వాలేదురా, ఈడైనా మాట విన్నాడు అనుకున్నాడు. అప్పటికి అల్పకాలం కొంత సంతోషం, అయ్యో అనుకో. చివరికి మరి సాయంకాలం అయ్యేటప్పటికి ఎవరైతే నేను పోనని సమాధానం చెప్పారో, అయ్యో నా తండ్రితో ఇలా సమాధానం చెప్పానే అనుకున్నాడేమో. అయ్యో నేను ఇలా చెప్పి ఉండకూడదు, తప్పు కదా. నా తండ్రి నన్ను పోషించేవాడు, నా జన్మనిచ్చినటువంటి తండ్రి ఇలాగ కఠోరంగా చెప్పానే, బాధపడ్డాడేమో నా తండ్రి అనుకొని మనసు మార్చుకొని, నేను ఆయన బిడ్డను కదా, నేను చేయకపోతే ఎవరు చేస్తారనుకొని తోటలోకి వెళ్ళి చెమట కార్చి బాగా కష్టపడి అలసిపోయి ఇంటికి వచ్చాడు. ప్రియులారా, మరి గమనించాడు. చిన్న కుమారుడు ఈడు పోతానన్నోడేమో పోలేదు, పోనన్నోడేమో పోయాడు. ఇప్పుడు ఎవరిని బట్టి సంతోషపడతాడు యజమానుడు లేకపోతే తండ్రి అంటే, ఇప్పుడు ఎవరైతే క్రియారూపకంగా ఎవరైతే చెప్పింది విన్నాడో వాడిని బట్టే. ప్రియులారా, ఈ లోకంలో దేవుడు కూడా ఎవరిని బట్టి సంతోషిస్తాడంటే, ఎవరైతే ఆయనకి విధేయులై, ఎవరైతే ఆయన మాట విని వణుకుతూ ఉంటారో అలాంటి వారిని నేను దృష్టిస్తాను అని చెప్పాడు. ప్రియులారా, మరి గమనించండి, నా జీవితంలో కూడా అనేకసార్లు మనం గమనించండి. చూడండి, యెషయా గ్రంథంలో కూడా మరొక మాట ఉంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. ఏమని ఉంది ఇక్కడ? 58వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. 58వ అధ్యాయము నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని మీ ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనంగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైనలు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదు. ఇది దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ముందుంచుతున్నారు. ఏంటి ఆ ఉద్దేశం అంటే, ఈ దినము మనకు ప్రతిష్ఠిత దినం, ఆదివారం. క్రైస్తవులమైన మనకు ఇది చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి దినం. ఒక విధంగా చెప్పాలంటే నిజ క్రైస్తవులు అందరికీ దినము పండగే. మనకు మరి గమనించండి, మన క్రిస్మస్, జనవరి మరి టైంలో మనం ఎలాగ కొత్త బట్టలు పెట్టుకుంటామో, ప్రతి ఆదివారము ఇది మనకు పండుగ దినము. ఈరోజు మంచిగా మనము తలంటి స్నానం చేసుకొని మంచి బట్టలు కట్టుకొని దేవుని ఇంటికి, దేవుని దర్శించుకోవడానికి వెళుతున్నటువంటి దినం. ప్రియులారా, ఆలోచించండి. ఎందుకంటే మీరు రాజులైన యాజక సమూహం అని దేవుడు సెలవిచ్చాడు. మీరు నా సొత్తు అని ప్రభువు చెప్పాడు. ప్రియులను మనం గమనించండి, దేవుని మందిరాన్ని మనము ఈజీగా తీసుకోకూడదు. భక్తిగా శ్రద్ధగా దేవుని వెతికినప్పుడు అది నీకు ఎలాగుంటుందంట, ఇది చాలా సంతోషము. పరలోకపు తండ్రి కూడా నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఇది అందుకని ఆయన, నేనేం చేస్తాను, ఈ దినము మీరు లోకవార్తలు చెప్పుకోకయో, మీకు ఇష్టమైన పనులు చేయకయో ఉంటే నీవు యెహోవా యందు ఆనందించేది ఎట్లో నీకు తెలుస్తుంది. నిజంగా క్రైస్తవులకి దేవుని మందిరంలో దేవుని యొక్క ఆ యొక్క సంతోషము ఏంటంటే, ఆయన ముఖ దర్శనము చేసుకొని ఆయన ఆనందపడితే ఎంతో నిజంగా సంతోషిస్తాడు. పరమందున్న దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. అందుకని 84వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే, వారు దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎంత సంతోషించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. చూడండి, 84వ కీర్తనలో
మరి మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదివితే వారి ఆశను మరి చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నదంట. ప్రియులారా, వాస్తవంగా చెప్పాలంటే కోరహు కుమారులు తండ్రి మరి సరైనటువంటి వాడు, తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వాడు, మరి వాళ్ళకు కూడా ఈ స్వభావం రావాలి కదా. అలా రాలేదండి. ప్రియులారా, వీళ్ళు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు, కోరహు కుమారులు. వారికి ఉన్నటువంటి ఆశను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఆ దేవుని యొక్క నివాసములు ఎంత రమ్యములు, ఆ పదజాలము, ఆ భావము, అది ఎంత ఆనందంగా ఉందో. నిజంగా దేవుని మందిరాన్ని ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్దాం, మనకి ఎంత కష్టంగా ఉంది, ఎప్పుడెప్పుడు వదిలిపెడతాడా, ఎప్పుడెప్పుడు దేవుని మందిరాన్ని వదిలిపెడితే ఇంటికి పోదునే అనే ఆలోచనలు ఉంటాం. కానీ కొంతమందికి దేవుని యొక్క సన్నిధి అంటే బహు ఇష్టంగా ఉంటుంది, కృప మీదటి దొరికినట్లుగా ఉంటుంది. ప్రియులార, ఆనందమే ఆనందం. భోజనం చేస్తే ఆనందం కాదు, మంచి కూరతో భోజనం చేయడం కంటే దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర కూర్చోవడం మరి దేవుని పిల్లలకి ఎంతో మంచిది. ఇది దేవుని ఇల్లు, దేవుని యొక్క మందిరం. దేవుని ఇంటిలో ఉండకుండా మనం ఎక్కడో ఉన్నామంటే దేవుని బహుగా దుఃఖపెట్టేటువంటి వాళ్ళము. ఇక్కడ మనం గమనించండి. రెండవదిగా మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనములో ఏమనుందంటే ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము సంతోషించిన దహన బలులు సంతోషించిన బలులు అర్పించట కంటే పొట్టేళ్ళకు అర్పించట కంటే దేవుని మాట వినటయే శ్రేష్టము. చూడండి, ఇప్పుడు సౌలు దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు అమాలేకీయులను అందరినీ కూడా సంపూర్ణంగా నాశనం చేసి రమ్మని చెప్తే రాజుకు చెప్పాడు దేవుడు. ఆ మాట సమూయేలు సౌలుతో చెప్పాడు రాజు. అయితే ఇతను ఏం చేశాడు? కొంత భాగం విన్నాడు, కొంత మాత్రము వినలేదు. అమాలేకీయులు ఎందుకంటే వాళ్ళు ఉండడం ముందు కాలంలో చాలా ప్రమాదం. వాళ్ళు దేవుడు ఒక ఆలోచనతో చెప్పాడు, ఎందుకయ్యా మీరు మరి సహజంగా చూడండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దు అని చెప్పాడు. అంటే ఎందుకు అలాగుంటే కొద్ది కాలానికి వారితో మీరు స్నేహం చేస్తే ఏమవుతుందంటే వారి యొక్క అలవాట్లు మీకు వస్తాయి, వారి ఆలోచనలు మీకు వస్తాయి. కాబట్టి కొంతకాలం వాళ్ళు అట్లా కలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకూడదు. ఎవరితో మనము జోడుగా ఉండాలి? దేవుని పిల్లలతో మనము కలిసి ఉండాలి. ఎవరితో కలవాలి? అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరితో స్నేహం చేయాలో. ఒక మంచోడితో స్నేహం చేయాలంటే వాడు మంచి లక్షణాలు, వాడు మంచోడు కాబట్టి ఆ కుటుంబంలో ఆ మంచి పిల్లోడు, మంచి ఆ పద్ధతి కలిగిన వాడు, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేవాడు, లేకపోతే తల్లిదండ్రులు విధేయుడైన బిడ్డ, అలాంటి బిడ్డతో నువ్వు వెళ్ళరా, వాడి లక్షణాలు కొన్నైనా వస్తాయని సహజంగా వాడి స్నేహం చేయరా అని అడుగుతారు. అందుకని చాలామంది ఏం చేస్తారంటే మరి 10 రూపాయలు ఇచ్చైనా వాడిని వదిలించుకోరా, వాడి యొక్క స్నేహం వదిలించుకోరా అని చెప్తారు. ఎందుకంటే వాడు చెడ్లోడు స్నేహం చేస్తే చెడ్డ బుద్ధులు వచ్చేస్తాయి. ఒక దొంగతో స్నేహం చేస్తే దొంగోడు లక్షణాలు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి? అలాంటి వాళ్ళు స్నేహం చేయకూడదు. కాబట్టి అందుకని అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, మనము జాగ్రత్త. అందుకని మనం ప్రియులారా ఇక్కడ దేవుడు చెప్పినట్లు చేయాలి. ఎందుకని ఈ మాట ఈ సందర్భంలో సమూయేలు చెప్పాడు. ఏం చెప్పాడయ్యా? ఏం చేసావయ్యా నువ్వు? దేవుడు చెప్పిన పని చేసేసాను అన్నాడు. అయితే అక్కడ వినబడుతున్న ఆ పొట్టేలు రంకెలు, ఎడ్ల రంకెలు ఏంటి అని అడిగితే
మళ్ళీ అక్కడ సంజాయిషించుకోవాల్సి వచ్చింది. అంటే దాని అర్థం దేవుని మాట సంపూర్ణంగా వినిన పరిస్థితి కాదు సౌలు. అందువలన తద్వారా ఏమైంది, తనకు తన సింహాసనాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దేవుని మాట వినకపోతే ఏమైంది, సౌలు సులభంగా దేవుడు చెప్పినట్లు చేయలేదు కనుక ఏమైపోయింది, ఒక సింహాసనాన్ని మీద నుంచి దించి వేయాల్సి వచ్చింది. మనకు కూడా దేవుని మాట వింటే ఆశీర్వాదాలు మనం ఇంటికి తీసుకెళ్తాం, దేవుని మాట వినకపోతే శాపాలు తీసుకెళ్తాం. ప్రియులారా, సాతానుడు ఏం చేస్తాడు, నేను నీ అంటే ఉన్నాను కదా, నువ్వు మందిరానికి వెళితే మందిరానికి కూడా వచ్చాను కదా, నువ్వు వాక్యం వినేటప్పుడల్లా నీ మధ్యలో నేను డిస్టర్బెన్స్ చేస్తుంది, ఆ వాక్యం వినొద్దనే కదా నేను మీరు ఆరాధించేటప్పుడు మధ్యలో మీ మైండ్ సెడగొట్టాను కదా. సాతానుడు ఇలాంటి వేషాలు వేస్తూ ఉంటాడు, మనం గమనించాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, ఎప్పుడైతే దేవుని మాట వినకుండా తప్పించుకున్నాడో, కారణం ఏంటంటే కొన్నిసార్లు దేవుడు ఆశీర్వాదాలు లేని కాలంలో బాగా శ్రద్ధగా దేవుని గుడికి వస్తూ ఉంటాం. ఏదైనా మన నలకడైతే, కష్టం వస్తే, జబ్బు అయితే, రోగం వస్తే ఏం చేస్తాం, గుడికి శ్రద్ధగా వస్తాం. కొంచెం గట్టును పడ్డామనుకోండి, ఇక ఏం లేదు, గట్టును పడితే ఇంకా నువ్వు అలివిగా అవు, నువ్వు ఎక్కడంటే ఎక్కడని గుడికి రావు, అప్పుడు గుడి కనపడదు. అంతకుముందు అంతంత బాగా వచ్చేవాడు, ఏమైందయ్యా ఇప్పుడు అని అంటే, అప్పుడు ఏదో బాగలేకపోతే వచ్చానులే, ఇప్పుడు ఎందుకు నేను రావాలా. ఇదేంటంటే చాలామంది ఇది దైవ క్రమం కాదు. దేవుడు ఆ విధంగా ఏంటంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే కృతజ్ఞత లేనటువంటి జాబితాలోకి చేరిపోతాం. అంటే దేవుడు మరి మేలు మాత్రము నీకు చేయాలా, మేలు పొందిన తర్వాత నీవు మళ్ళీ మరిచిపోవడము, ఇది ఎక్కడ న్యాయం. కాబట్టి ప్రియులారా, మరి గమనించండి, ఎక్కడో గార్ధములు వెతుక్కుంటున్నటువంటి వ్యక్తివి నువ్వు బెన్యామీను గోత్రంలో మరి యొక్క ఎన్నిక లేని గోత్రంలో నుంచి నిన్ను దేవుడు ఒక రాజుగా చేస్తే దేవుని మాట వినకుండా నువ్వేం చేస్తావు, సింహాసనం మీద ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్న తర్వాత, స్థిరపడిన తర్వాత దేవునికి దూరంగా బ్రతకడం ఎంతవరకు న్యాయము. ప్రియులారా, ఆలోచించండి. ఇంకా నాకేమి లే, సింహాసనం దొరికింది కదా, ఇంకేమి లే, నాకు ప్రజలు ఉన్నారు కదా, ఇక దేవునితో నాకేం పని. చాలామంది నాకేమన్నా ఏమీ లేదండి, నాకు ఉద్యోగం ఉంది కదా, ఆదివారము మరి వచ్చిందిగా బాగా తిని పడుకుంటా, ఆదివారం సెలవు డే, హాలిడే, హ్యాపీ డే. మరి కాబట్టి చాలామంది ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు, ఆదివారాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఏదైనా కొంత కలిగి ఉంటే దేవుని మాట వినము, ఏమి లేనప్పుడేమో ఏడ్చావు, ఏదైనా నీకు కొంచెం దేవుడు ఇస్తే మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు, మర్చిపోతున్నావు, ఆయనను మన దుఃఖ పెడుతున్నావు. ఇదే కదా లోకంలో జరిగేది, ఇదే కదా లోకంలో జరిగేటువంటిది. ప్రియులారా, ఆలోచించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా, అందుకనే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియులారా, మరి గమనించండి, బుద్ధిహీనుల్లాగా నీవు మరి బలి అర్పించడం కాదు, కానీ సమీపించి ఆలకించడం మంచిది. చూడండి, దేవునికి సంతోషించేది ఏంటో కొన్ని మాటలు చెప్పి చివరిగా నేను ముగించే టైం అయింది. దయచేసి సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి సామెతల గ్రంథం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఏంటట, ఎవరి ప్రార్థన ఆనందకరము, ఎవరి ప్రార్థన సంతోషంగా ఉంటుంది, దేవునికి ప్రీతికరంగా ఉంటుందంటే యథార్థవంతుల ప్రార్థన. యథార్థవంతులు మరి నిజంగా ఆయనకి ఎంతో ఇష్టంగా వారు చేస్తుంటే ప్రార్థనలంట మరి ఏం చేస్తాడు, తన చెవులు దగ్గర పెట్టి వింటాడంట. దేవుడు మనకు తెలియదు, చాలా విషయాలు మనం పొరపడి దేవుడు నాకు మేలు చేయలేదే, నన్ను దుఃఖ పెట్టలే, మనం నాకు ఇలాగా అలాగా ఇలాగా అని మనం వాపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. దేవుని మాటకు మనము ధిక్కరించిన దినాలు, మనం దుఃఖ పెట్టినటువంటి దినాలు మనకు గుర్తురావు. అవన్నీ మరి అన్నీ మర్చిపోతావు.
దేవుడు మేలు చేయలేదని మాత్రమే మాట్లాడతావు అని ప్రియులారా గమనించండి. యథార్థవంతుల ప్రార్థన మరి ఆయనకి ఇష్టం అంట. చూడండి, మనం ఒక ఉదాహరణకు ఒక మాట చూద్దాం. హిజ్కియా ప్రార్థన చేశాడు, ఎంతగా దేవుడు సంతోషించాడో. ఎందుకంటే అదన్నా మరణం వచ్చి కూర్చున్నది, నువ్వు మరణించబోతున్నావు అని ప్రవక్త చెప్పాడు, నువ్వు ఇల్లు చక్క పెట్టుకోమని కూడా చెప్పాడు. అయితే హిజ్కియా చేసిన మంచి పని ఏంటి? దేవుని వైపుకు తిరిగి కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడి, నేను ఎక్కడైనా ప్రభా నీ మార్గము నుంచి నేను తొలగిపోయానేమోనని తాను నెమరు వేసుకొని వెనక వైపు ఒకసారి తన గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ మరి నెమరు వేసుకోగలిగాడు. దేవుడు సంతోషించాడు. దేవుడు ఏమనుకున్నాడు? ఆ దినము మరణించాల్సినటువంటి హిజ్కియా ఆయుష్కాలము 15 సంవత్సరాలు పొడిగించబడది. అంటే మరణమును తప్పించుట ఎవరి వశము? యెహోవా వశము. మరణము తప్పించడం ఎవరి వశము? యెహోవా వశము. ఇప్పుడు హిజ్కియా మరణము తప్పించబడదా లేదా? హిజ్కియా మరణము అప్పుడు ఆ దినము మరణించాల్సినటువంటి హిజ్కియాకు 15 సంవత్సరాలు. అదే ప్రవక్త వచ్చి ఏం చెప్తున్నాడు? హిజ్కియా, అయ్యా మళ్ళా దేవుడు నన్ను పంపించాడయ్యా, ఏంటయ్యా సంగతి అని అంటే, నువ్వు చనిపోవట్లేదు హిజ్కియా, చనిపోవట్లేదు, ఇంకా 15 సంవత్సరాలు నీ ఆయుష్కాలము పొడిగించబడది అని చెప్పాడు. ప్రియులారా గమనించండి, మనం ప్రార్థన చేసినప్పుడు, విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో ప్రభు పాదాలు చేసినప్పుడు, పాదాలు తడిపినప్పుడు దేవుడు ఎంత మాత్రమో కన్నీటి ప్రార్థన వ్యర్థమైపోదు. చాలాసార్లు మనము మన అహం తగ్గించుకోం. మనకున్నటువంటి ఏదో ఈ లోకంలో ఏదో గొప్ప బిరుదులు పొందినట్లుగా, ఈ లోకంలో మనమే గొప్పవాళ్ళం అన్నట్లుగా ఆ యొక్క సింహాసనానికి నువ్వు దిగవన్నమాట, తగ్గించుకోలేవన్నమాట. దేవుని పాదాల దగ్గర తగ్గించుకోవడం చేత కాదు. మందిరానికి వెళ్ళినా నా ఏదైనా కుర్చీ లేదే, ఏం కుర్చీ కింద కూర్చుంటే ఏమైపోతుంది? దేవుని మందిరం ఇంట్లో కూర్చో నాయన దర్జాగా. మందిరంలోకి వచ్చినాక కూడా సింహాసనాలు కావాలంటే ఎలా కుదురుతుందండి? ప్రియులారా ఆలోచించండి. చాలామందికి ఏదో గొప్ప కులాన్ని బట్టో, అదే ఉన్న స్థితిని బట్టో, గొప్ప ఉద్యోగాన్ని బట్టో ప్రియులారా మరి గమనించండి, ఎంత తగ్గించుకుంటే అంత ఆశీర్వాదం. ప్రియులారా మనం చాలామందికి తెలియక మనం అన్నీ పోగొట్టుకుంటున్నాం. ఎంత అజ్ఞానము కదా, ఇదంతా అజ్ఞానం తప్పు. కనుక ప్రియులారా మనము దేవుడు సంతోషించాడు మనం చేసే ప్రార్థనలో అటు పొటెన్షియాలిటీ ఉంటే, మన ప్రార్థనలో అర్థవంతమైనటువంటి ప్రార్థనగా ఉంటే, మనం అడిగేది న్యాయసమ్మతంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు, ఆయన సంతోషపడతాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గలవాడా, దయగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మంచి దేవుడు నైనా, మంచి కాపరివి నైనా, నీకు స్తోత్రాలు. మా ఎడల మీకున్న ప్రేమ ఎంతో గొప్పది నైనా. నీ మాట వింటే మీరెంతో సంతోషపడతారు నైనా. మీ మాట విధేయత చూపిస్తే మీరెంత ఆనందపడతారు ప్రభా. మీ వాక్యం సర్విస్తూ వచ్చింది దేవా. మా తండ్రి, మీకు ఇష్టమైన కార్యాలు చేస్తే, ఇష్టమైన పనులు చేస్తే మీరు మమ్మల్ని బట్టి ఎంతో సంతోషించే దేవుడు అయినా, మమ్మల్ని ఏమి కోరే దేవుడు కాదు నాయన. మా ప్రభా తండ్రి, కావలసింది మా ప్రభా మా హృదయంలో అయా మా ప్రభా నీకు చోటు ఇవ్వాలని ఎంతగానో కోరుతున్నారు ప్రభా. నీ స్తోత్రాలు ప్రభు. చెప్పండి, విత్తబడిన మాటలు, మీ మాటలు లోతుగా మేము అధ్యయనం చేసుకొని, లోతుగా నెమరు వేసుకొని ముందుకు సాగే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.